కూర్చుంది రాసి 3 చింపేశారు. చింపేసి మళ్ళీ ఆన్ లొకేషన్ అదే ఫైల్లో రాయాలి. సో దీనికి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఒక ఆర్డేటర్ కావాలి. దీంట్లో ఎముడు గద ఎముడు కిరీటం చేయాలి. దానికోసం ఒక ఆర్డేటర్ కాంటాక్ట్ వస్తే అతను కలిసినప్పుడు అతనితో మాట్లాడిన అతను ఎవరు తెలియదు, వచ్చాడు చేసాడు వెళ్ళిపోయాడు. ఈ కాన్వర్సేషన్ అంతా వాళ్ళ తమ్ముడు ఒకటి చూస్తున్నాడు. వాడేమో యాక్టర్, వాడికి థియేటర్ యాక్టర్, వాడికి పిచ్చి యాక్టింగ్ అంటే వాడు అటు ఇటు కట్టుకుని నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నాకు ఇలా యాక్టింగ్ చేస్తున్నా నాకు వీడిని చూసాను, 2 days చూసాక రాముడికి లక్ష్మణుడు ఇంతకుముందు లక్ష్మణ్ ఎలాగో ఈ సినిమాకి చూసుకోగలరా. లక్ష్మణ్ బాగా ఎంటర్టైనింగ్ ఉంటాడు కాబట్టి ఇందులో సూర్యబాబు చాలా సెటిల్గా ఉంటాడు. ప్రతి హీరో ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలనే విధంగా సూర్యబాబు ఉంటాడు. ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ నాగలక్ష్మి. నేను మాంగళ్యంలో శ్రీదేవి క్యారెక్టర్ చూస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ అంటే మాంగళ్యం సినిమాలో ఉండే లవ్ కాన్సెప్ట్ నే నేను చూపించాను. హీరో లవ్ ఫెయిల్యూర్ కానీ లవ్ సక్సెస్ కానీ చూపించాలి, ఆ కాంట్రాస్ట్ చూపించాలనుకున్నప్పుడు శ్రీదేవి లాంటి క్యారెక్టర్ ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు శ్రీదేవి లాగా తన నెగిటివ్ రోల్ అయినా కూడా నెగిటివ్ అనిపించకూడదు. తన అమాయకత్వం వల్ల అలా ఇది అనిపించాలి. ప్లస్ పక్కా పల్లెటూరు, గోదావరి జిల్లా పల్లెటూరు ఎలా ఉంటుందో అలా ఉండాలనుకున్నాను. చాలా ఆడిషన్ చేసి చాలా మంది చూశాను, నాకు వర్కౌట్ అవ్వాలా. టీటీ వీళ్ళ దాంట్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంటారు, వేరే క్యారెక్టర్, వేరే హీరో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ తీసుకొచ్చాడు. కానీ ఈ అమ్మాయిలో నేను ఈ క్యారెక్టర్ చూసాను. నిజంగా అమ్మాయి చాలా అమ్మాయి కాదు, నిజంగానే అలా పల్లెటూరు భాష మాట్లాడుతుంది. చాలా కమ్యూనికేషన్ తీసుకుంది, మొన్నే డిగ్రీ కూడా చదివింది, బాగా చదువుకున్నాను. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతామంటే మా ఇంట్లో అలా మాట్లాడుతుంది. సో నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ అమ్మాయి బ్యూటిఫుల్ ఫేస్ ఉంది, డెఫినెట్లీ యూత్ లో ఒక ఊపు వేస్తుంది. అండ్ అనిల్ గారు, అనిల్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. అశోక్ అన్న మీ అందరికీ తెలిసి ఉంటుంది. నిర్బలం అంటూ మాంగళ్యంలో కాశీ అద్భుతమైన నటుడైనా ఆయన గురించి నేను చెప్పవలసిన లేదు. ఆల్రెడీ ఆయన స్టార్. ఈ సినిమాతో థియేటర్కి వెళ్ళి ఇస్తున్నాను నాతో పాటు. అండ్ ఇక్కడ మన సుధీర్, ఇన్స్టాగ్రామ్ స్టార్ సుధీర్ ఉంటాడు. యాక్చువల్లీ రీల్స్ చేసేవాడు అన్నమాట. నాకు ఇంత పెద్ద స్టార్ అని తెలియదు. రీల్స్ వచ్చి బాగా చేసేవాడు. తన ఓన్ వాయిస్తో ఓన్ కంటెంట్ చాలా బాగా చేసేవాడు. ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటే ఇచ్చాను. ఇచ్చే తెలిసింది అసలు నా సినిమా టీజర్ కింద కూడా సుధీర్ అన్న ఫ్యాన్స్ అని నా ఎడ్మినేమో ఫోన్ చేసి సార్ మీరు సుధీర్ అనుకున్నారు చాలా మంది ఉన్నాయి, సుధీర్ అన్న ఫ్యాన్స్ అంటే నేను కూడా షాక్ అయ్యి తర్వాత వీడని. నిఖిల్ ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసాము. ఇద్దరు కూడా థియేటర్ యాక్టర్, ఫెంటాస్టిక్ యాక్టర్. మీరు చూసారు ఆల్రెడీ, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగతేజ